ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం 8th పే కమిషన్ అమలుపై కీలక సమాచారం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియలో ఇంకా జాప్యం జరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల వెంటనే జీతాలు పెరగకపోయినా భవిష్యత్తులో అందే బకాయిలు అంటే ఎరియర్స్ రూపంలో భారీ లబ్ధి ఉంటుంది. మరి అమలులో జాప్యం ఎందుకు అంటే యాక్చువల్గా 8th పే కమిషన్ జనవరి 1, 2026 నుంచి అమలు కావాలి. అయితే ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి ఇంకా 15 నుంచి 18 నెలల టైం పట్టే ఛాన్స్ ఉంది. దీనివల్ల 2026 ప్రారంభంలోనే జీతాల పెంపు ఉండకపోవచ్చు. అయితే అమలు ఆలస్యం అయినప్పటికీ ప్రభుత్వం దీనిని జనవరి 1, 2026 నుంచి వర్తింపజేస్తే ఉద్యోగులకు దాదాపు 17 నెలల కంటే ఎక్కువ కాలం నాటి బకాయిలు ఒకేసారి వస్తాయి. ఈ భారీ బకాయిల చెల్లింపు వల్ల 2028 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ జీతాల వ్యయం 40% నుంచి 50% వరకు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. ఇక గత 7వ వేతన సంఘం కేవలం 6 నెలల బకాయిలతోనే ప్రభుత్వ వ్యయం వచ్చేసి 20% పెరిగింది. 6వ వేతన సంఘం 2.5 ఏళ్ల జాప్యం కారణంగా ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి పడింది. ఇప్పుడు 8వ వేతన సంఘం విషయంలో కూడా అదే స్థాయి ఆర్థిక ప్రభావం ఉంటుందని ఐసీఆర్ఏ విశ్లేషిస్తోంది. మరి ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు ఏంటి అంటే భవిష్యత్తులో పెరిగే జీతాలు, పెన్షన్ల భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2027 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 14% పెంచి అంటే సుమారు 13.1 లక్షల కోట్లకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వేతనాల భారం పడకముందే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని చూస్తోంది. అయితే దీంతో ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ప్రస్తుతానికి జీతాల పెంపు వాయిదా పడ్డట్టు కనిపించినా అది రద్దు కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అమలు ఆలస్యమయ్యే కొద్దీ బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. అయితే స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యోగుల్లో కొంత అనిశ్చితి కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక 8th పే కమిషన్ అమలు అనేది కేవలం వేతన సవరణ మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక బడ్జెట్ను ప్రభావితం చేసే పెద్ద ప్రక్రియ. 2026 బడ్జెట్ ద్వారా ఈ విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.